హాయ్ హలో ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే బెడ్ మీద పడుకొని ఏంటిదంతా ఫేక్ ఫోటో అని చెప్పేసి తను ఎలా అనుకుంటాడు, నేను ఆ ఫోటో తీయడానికి ఎంత కష్టపడ్డానని చెప్పేసి తను పడిన కష్టాలన్నీ మనకు చూస్తారనమాట. ఒక పర్ఫెక్ట్ ఫోటో రావడానికి తను చాలా మల్టిపుల్ ఫోటోస్ తీసుకుంటుంది. ఫైనల్లీ ఆ ఒక్క ఫోటోని సెలెక్ట్ చేసి దాన్ని పంపుతుంది. దాని ఫేక్ అనేసరికి తనకి ఇక చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుందామని చెప్పేసి పడుకుంటే నిద్ర అస్సలు రాదనమాట. అదే గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడే మన సాయి ఇంటికి వచ్చినట్టు డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వస్తే సాయి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి బెడ్షీట్ క్లోజ్ చేసి పడుకుంటుంది అనమాట. సాయి ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా తిన రూమ్ వద్దామని చెప్పేసి అనుకుంటాడు. నాకు కూడా చేయకుండా డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తూ ఉంటాడు. తను ఇంకా నిద్రపోదు కాబట్టి అన్ని తెలుస్తూనే ఉంటాయి. అదేంటి నా రూమ్ ఎందుకు వచ్చాడని చెప్పేసి లోపలికి రాగానే సాయి తను బెడ్షీట్ కప్పుకొని ఉండేసరికి బెడ్షీట్ ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. పూజ లోపల నుండి గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట బెడ్షీట్ కిందకి వెళ్లకుండా. సాయి మాత్రం ట్రై చేస్తూనే ఉంటాడు, లాగుతూనే ఉంటాడు. లోపల నుండి పూజ కూడా లాగుతూనే ఉంటుంది. సాయి ఇక గట్టిగా లాగేసరికి పూజ ఇక పైకి లేస్తుంది అనమాట బెడ్షీట్ తో పాటు. అప్పుడే స్లిప్ అయ్యి సాయి వెళ్ళి పూజ మీద పడతాడు. పూజ ఇక భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని ఫేస్ అడ్డు తిప్పేసుకుంటుంది. సాయానికి ఏం తెలియనట్టు పైకి లేచి దాని గురించి, ఆ ఫోటో గురించి ఏం అడగకుండా అసలు తను ఎందుకు వస్తాడంటే నిజంగా ఆ ఫోటో తందో కాదో, ఆ టైం మీద నిజంగానే తనకి పుట్టుమచ్చిందో లేదో చెక్ చేయడానికి వస్తాడు. బట్ అంత డేర్ చేయలేక వచ్చేం చెప్తాడంటే, ప్రెసిడెంట్ ఆఫీస్ లో ట్రాన్స్లేటర్ కోసం మేము హైర్ చేసుకుంటున్నాం, సో నువ్వు కూడా రెడీగా ఉండు, నిన్నే హైర్ చేసుకుంటాం, అప్పుడు నువ్వు నా పక్కనే ఉండొచ్చు అన్నట్టు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే హుజు అదేంటి ఎప్పుడు లేని ఈ టైంలో ఇది చెప్పేసి వెళ్తున్నాడు, అలాగే చెక్ కూడా చేయలేదు కదా ఫోటో నాదో కాదు, ఏమైంది తినికి అని చెప్పేసి తను అనుకుంటుంది. బయటకు వెళ్ళిపోయి ఇక వాటర్ తాగుతూ 3 years బ్యాక్ వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజు హుజు వచ్చేసి నైట్ సాయం కోసం తనే కుక్ చేసి అన్ని టేబుల్ మీద పెట్టి వెయిట్ చేస్తూ ఉంటుంది. లేట్ అవుతుందని చెప్పేసి పాపం టేబుల్ దగ్గరే పడుకొని తూగుతూ ఉంటుంది అనమాట. తనకు బాగా నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడే సాయం రాగానే ఏంటివని నా కోసం చేసావంటే తను తలుపుతుంది అవునని చెప్పేసి. డిన్నర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డిన్నర్ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ ఏంటి పూజ డ్రింక్ చేసి సాయోన్ని డాన్స్ చేయడానికి తీసుకెళ్తుంది అనమాట. డాన్స్ చేస్తూ ఉంటుంది. సాయానికి ఏం నచ్చదు, ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి సాయోన్ పూజకి క్లోజ్ గా వెళ్ళి ఇయర్ దగ్గర ఇలా చెప్తాడనమాట, నేను నిన్ను కేవలం ఏదో చేసుకోవాలి కాబట్టి నా ప్లాన్ లో భాగంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను, అంతేకాని నువ్వంటే ఇష్టంతో కాదు, ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, మీ అమ్మగారు ఏం చెప్తే అది గుడ్డిగా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, నా నుండి అయితే ఇవన్నీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్పేసి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. తను చాలా ఫీల్ అవుతుంది అనమాట. అదే సిచ్యువేషన్ ని సాయోన్ ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హుజు నిద్ర లేసి బయటకు వస్తూ ఉంటుంది అనమాట కిచెన్ దగ్గరికి. అప్పుడే టీవీ ఆన్ అయి ఉంటుంది. ఎవరా అని చెప్పి చూస్తే సాయోన్ ఉంటాడు. వెంటనే టైం చెక్ చేసుకుంటుంది. అదేంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడున్నాడు అని చెప్పేసి. సాయోన్ ఏంటి షాక్ అయ్యావా, ఆఫీస్ నేను ఆఫ్టర్నూన్ వెళ్తున్నాను, నేనేం దెయ్యాన్ని కాదు, నార్మల్ గానే వెళ్ళొచ్చు అన్నట్టు చెప్తాడు. తను మళ్ళీ రెడీ అయ్యి బయటకు వద్దామని చెప్పేసి తన రూమ్ కి వెళ్తూ ఉంటే సాయోన్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయన్నట్టు చెప్తాడు. పూజ సరే అని చెప్పేసి కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పెట్టడానికి ట్రై చేస్తుంది. సాయన్ అప్పుడే ఆ మెషిన్ ఆఫ్ చేసి ఎంటీ స్టమక్ మీద కాఫీ అస్సలు తాకూడదు, నేనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి సాయోనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అలాగే ఆ పాన్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయో తన హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. హుజు హెల్ప్ కూడా ప్రిపేర్ చేసేప్పుడు పూజ అప్పుడు అబ్బో ఈయనకి కుకింగ్ కూడా వచ్చా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. పూజ ఇలా చెప్తూ ఉంటాడు, లాస్ట్ టైం కోర్ట్ దగ్గర బాడీ గార్డ్స్ మిస్ అయ్యారు కదా నిన్ను, వాళ్ళు కాదు ఇంకొక టీమ్ ని హ్యాక్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్టంటే అప్పుడు పూజ వెంటనే టైప్ చేసి ఇలా చెప్తుంది, లేదు లేదు వాళ్ళ తప్పేం లేదు, నా ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడడానికి నేనే వెళ్ళాను అన్నట్టు తను చెప్తుంది. ఎలాంటి ఫ్రెండ్, మనం నమ్మొచ్చు అతన్ని అని అడిగితే పూజ నమ్మొచ్చు అని చెప్పేసి టైప్ చేసి చూపిస్తుంది అనమాట. కాలేజ్ ఫ్రెండ్ అతను నాకు అని చెప్పి. సాయోన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అవగానే అదంతా ప్లేట్లో పెట్టేసి ఇది నీకోసమే బ్రేక్ఫాస్ట్, నీకోసమే అని చెప్పేసి సో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వని చెప్పేసి వెళ్ళిపోతాడు. తను షాక్ అవుతుంది అనమాట, ఏంటి నిజంగా నా కోసం బ్రేక్ఫాస్ట్ చేశాడు అని చెప్పేసి. ఆ రోజు సాయోన్ ఫ్యాన్స్ అందరూ సాయోన్ వస్తున్నాడు అని తెలిసి ఒక ప్లేస్ దగ్గర చాలా ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటారు. యూరికి విషయం తెలిసి తను కూడా ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. హెచ్బిసి అంకల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా యూరి అని చెప్పేసి తనే అనమాట. తను కూడా సాయోన్ ఫ్యానే. సో తను కూడా తన్ని చూడాలని చెప్పేసి ఫ్యాన్స్ తో పాటు వెళ్తూ ఉంటే అప్పుడే కార్ ఒకటి వచ్చేసరికి అక్కడ అందరూ కొట్టుకుంటారనమాట, నేను చూడాలని చెప్పేసి. అలా కొట్టుకోవడం వల్ల యూరి పాపం స్లిప్ అయిపోయి కింద పడుతూ ఉంటే అక్కడ పక్కనే సాంగ్యూ కూడా ఉంటాడు. సాంగ్యూ వెంటనే యూరిని పట్టుకుంటాడు గట్టిగా తన కింద పడిపోకుండా. యూరి చేతిలో ఉన్న కాఫీ అంతా సాంగ్యూ చేతి మీద పడిపోతూ ఉంటుంది అనమాట. అది చాలా హాట్ గా ఉంటుంది. యూరి వెంటనే మీరు బానే ఉన్నారా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. ఇద్దరు ఆ పక్కనే ఒక ప్లేస్ లో వెళ్ళి లోపల కూర్చుంటారనమాట. సో సాంగ్యూ చెప్తాడు, నేను మీతోటి నార్మల్ గా మీ న్యూస్ ఛానల్ వాళ్ళకి క్రైమ్ రిపోర్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా మీ ఛానల్లో, దానికి ప్రీ ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పేసి వచ్చాను, బట్ ఇలా మీరు నాకు పరిచయం అయ్యారు అన్నట్టు తను యూరితో చెప్తూ ఉంటాడు. యూరి
ఓ అది మీరేనా, ఐఎమ్ సో సారీ, నేను అసలు అనుకోలేదు, ఇలా చేసినందుకు సారీ అన్నట్టు తను చెప్తుంది. నా వల్లే మీ మీద హాట్ కాఫీ పడిపోయాయి అన్నట్టుగా. థ్యాంక్ యూ, పర్లేదు, అయినా వాళ్ళేంటి అలా కొట్టుకుంటున్నారు, ఏంటో ఫ్యాన్స్ ఎలా ఉంటారా పిచ్చి పట్టినట్టు అంటే యూరి వెంటనే ఏంటి ఫ్యాన్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక రేంజ్ లో చెప్తుంది అనమాట. ఫ్యాన్స్ అంటే వీళ్ళు, ఫ్యాన్స్ అంటే డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు, మీకేం తెలుసు వాళ్ళ వాల్యూ అన్నట్టుగా. సరే ఒప్పుకుంటున్నాను, నా చేయి చాలా నొప్పిగా ఉంది, బాగా హాట్ కాఫీ పడిపోయినట్టున్నాయంటే యూరి ఐఎమ్ సో సారీ, ఇది నా విజిటింగ్ కార్డ్, నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఒకవేళ దీనివల్ల మీరు హాస్పిటల్ పాలైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే నాకు చెప్పండి, నేనే పే చేస్తాను అని చెప్పేసి ఇక తను వెళ్ళిపోతుంది అక్కడ నుండి. ఇంకో పక్క సాయం దగ్గరికి డూజీ వచ్చి మనం తీసుకున్న ఫుటేజ్ లో సీసీ కెమెరాలో ఒక వెరైటీ నేను అబ్జర్వ్ చేశాను. అదేంటంటే సో ఎవరైతే మన హుయిషుని కార్ లో ఎక్కేసి కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారో అతను ఆ కార్ దగ్గరికి వెళ్ళగానే సింపుల్ గా ఆటోమేటిక్ గా డోర్స్ ఓపెన్ చేసినట్టు డోర్స్ ఓపెన్ అయిపోయాయి. అది కష్టపడలేదు కార్ లోపలికి వెళ్ళడానికి కూడా. అంటే దీని అర్థం ఏంటి, హుయిషుకి ఆల్రెడీ తను ఎవరో తెలుసు, తనే డోర్స్ ఓపెన్ చేసింది అంటారా తన కోసం, లేకపోతే అలా ఎలా ఓపెన్ అవుతాయి మీరే చెప్పండి అని చెప్పేసి కొత్త డౌట్ ఒకటి మన హీరో సాయికి అరైజ్ అవుతుంది. ఆ రోజు హుయిషు వాళ్ళ నాన్నగారు మీట్ అవ్వడానికి నర్సింగ్ హోమ్ కి వెళ్తుందన్నమాట. వాళ్ళ నాన్నగారు కొంచెం మతంతో సరిగ్గా ఉండదు, అందుకే నర్సింగ్ హోమ్ లో ఉంటాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ కండిషన్ వల్లే తను సాయిని మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి. వాళ్ళ నాన్నగారిని చూడడానికి వెళ్తే వాళ్ళ నాన్నగారు ఇంతకు ముందు నైట్ క్లబ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు, నైట్ క్లబ్స్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇంకా దాన్నే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనమాట నర్సింగ్ హోమ్ లో కూడా. సో మన హీరోయిన్ హుయిషు అది అబ్జర్వ్ చేసి వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు, మీరు ఇక నైట్ క్లబ్స్ లో చేయాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదని చెప్పి వాళ్ళ నాన్నగారిని వీల్ చైర్ లో బయటకు తీసుకెళ్తుంది కాసేపు ఫ్రెష్ ఎయిర్ కోసం. అక్కడ పక్కనే కూర్చుందామని హుయిషు వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు హుయిషు చేయి పట్టుకొని వాళ్ళ అమ్మగారు పేరు చెప్తూ నా నుండి వెళ్ళిపోకు, నన్ను విడిచి వెళ్ళిపోకు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక హుయిషు వాళ్ళ నాన్నగారితో ఇదే విషయం మీరు అమ్మగారికి చెప్పుంటే అమ్మగారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కాదు కదా, మీరు మనీ సరిగ్గా సంపాదించట్లేదు అని చెప్పేసి అమ్మగారు మీకు డివోర్స్ ఇచ్చేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, అట్లీస్ట్ నన్నైనా మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా, నన్ను కూడా అమ్మగారితో పంపించేశారు, అక్కడ ఉన్న రోజు నేను అసలు హ్యాపీగానే లేను అన్నట్టు చెప్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తూ ఉంటారంటే నాతో వచ్చేస్తే నువ్వు కూడా నైట్ క్లబ్స్ లాగా చేసుకుంటావు, అందుకే మీ అమ్మగారి దగ్గర వదిలిపెట్టాను అన్నట్టు చెప్తాడు. అప్పుడే తనకి రీజన్ అర్థమయ్యి సో నా ఫ్యూచర్ గురించి ఆలోచించి అమ్మగారి దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నన్ను వద్దనుకోను కాదు అని చెప్పేసి ఇంకా తను చాలా ఎమోషనల్ అవుతుంది. ఎమోషన్ అయ్యి ఏడుస్తూ ఆ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మగారితో ఉన్నప్పుడు ఆమె ఏం చెప్తే అదే చేయాలి, కీలు బొమ్మలా నేను చేయాలి, నన్ను ఒక హౌస్ అరెస్ట్ చేసినట్టు ఒక మ్యారేజ్ చేశారు సాయితో, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఎప్పుడు ఏడవడమే నా జీవితం అంతా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. తన పెయిన్ అంతా వాళ్ళ నాన్నగారికి చెప్పుకుంటూ, ఇదంతా వాళ్ళ నాన్నగారికి కూడా సరిగ్గా అర్థం కాదు, ఏదో చూస్తూ ఉంటారు అంతే. అక్కడ నుండి ఈవినింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు కార్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఫోన్ తోటి సాయోన్కి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి సాయోన్ ఏం చెప్తాడంటే 5 minutes ఆగి కాల్ చేయన్నట్టు కాల్ కట్ చేస్తాడు. పూజు ఎంత ధైర్యం ఉంటే కిడ్నాపర్ అని భయం కూడా లేకుండా నాకే 5 minutes ఆగి కాల్ చేయమని చెప్తాడని చెప్పేసి కంటిన్యూస్ గా ట్రై చేస్తూనే ఉంటుంది. అయినా కూడా సాయోన్ కాల్ లిఫ్ట్ చేయడనమాట. సరే అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి అక్కడ పక్కనే షాప్ ఉంటే వాటర్ తాగేసి 5 minutes అయిన తర్వాత కూల్ గా మళ్ళీ లోపలికి వచ్చేసి కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి సాయోన్ ఏం చెప్తాడంటే చెప్పాను కదా టైం 5 minutes అయిన తర్వాత లిఫ్ట్ చేస్తాని, ఎందుకు ఈ లోపల అన్నిసార్లు కాల్ చేసావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. పూజు సాయోన్ తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది అనమాట. పక్కనే ఉంటే తన కోపాన్ని తీర్చుకోవచ్చు అని చెప్పేసి పక్కనే ఉన్నట్టు ఊహించుకొని సాయోన్ని కొడుతున్నట్టు కాలర్ పట్టుకొని తను ఊహించుకుంటూ ఉంటుంది. పాపం ఎంత ధైర్యం ఉంటే నా మాట కాదని కాల్ కట్ చేసి 5 minutes తర్వాత చేయమని చెప్పి నాకు ఆర్డర్ ఇస్తాడని చెప్పేసి అప్పుడే తనకి ఫోన్ నుండి పెద్ద సౌండ్ ఒకటి వినిపిస్తుంది అనమాట. ఏదో బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినట్టుగా. తనకేం అర్థం కాదు, గట్టిగా చెవులు మూసేసుకుంటుంది. కాల్ కూడా ఇక కట్ అయిపోతుంది. తనకేం అర్థం కాదు. వెంటనే కాల్ ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ స్విచ్ ఆఫ్ అయినట్టు తనకి చెప్తూ ఉంటుంది ఫోన్ లో. ఇక వెంటనే ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో చూస్తే ఇంట్లో కూడా సాయోన్ ఉండడు. ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడ సోఫా దగ్గర పడుకొని దాని గురించి ఆలోచిస్తూ అక్కడే పడుకుండిపోతుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే టీవీ పెట్టుకుంటుంది. టీవీ పెట్టగానే ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అదేంటంటే నైట్ సాయోన్ ఆఫీస్ లో ఒక ఎక్స్ప్లోడ్ జరిగింది. అందరూ చాలా గాయపడ్డారు, హాస్పిటల్ పాల్పడయ్యారు. ఇదే ఆ సీసీటీవీ ఫుటేజ్. ఎవరో మాస్క్ మ్యాన్ వచ్చేసి అక్కడ కావాలని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోయాడు అన్నట్టు న్యూస్ లో చెప్తూ ఉంటారు. సో అది చూసిన తర్వాత హూజుకి అర్థమవుతుంది, అంటే నైట్ ఫోన్ లో వచ్చిన సౌండ్ ఆ బాంబ్ సౌండేనా అని చెప్పేసి. ఆ న్యూస్ వినగానే తనకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి తన చేతిలో వాటర్ గ్లాస్ ఉంటే ఆ న్యూస్ వినగానే వెంటనే ఆ వాటర్ గ్లాస్ ను వదిలేస్తుంది అనమాట. అది కింద పడి పైకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా తన షాక్ అయిపోతుంది.
సాయునికి ఏమైంది, బాగానే ఉన్నాడా అని చెప్పేసి తను థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి.